హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కన్నప్ప మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. కన్నప్ప మూవీ ఒక పౌరాణిక కథ. నాస్తికుడు శివుడు భక్తుడిగా ఎలా అయ్యాడనేది కథ. కన్నప్ప ఏ విధంగా మారుతాడో మూవీలో చూపిస్తాడు. అందరికీ తెలుసు కన్నప్ప శివుడు భక్తుడిగా మారుతాడని. కానీ ఎలా మారుతాడనేదే ఈ జనరేషన్ చూపించడానికి మూవీ టీమ్ ట్రై చేసింది. దానిలో 100% డైరెక్టర్, యాక్టర్స్ కలిసి చేసి చూపించారు. ఫస్ట్ టైటిల్ నుంచే శివుడి లీలగా స్టార్ట్ అవుతుంది మూవీ. మంచి సాంగ్స్‌తో, శివనామ స్మరణతో స్టార్ట్ అవుతుంది. తర్వాత యాక్టర్స్ స్టోరీని బిల్డ్ చేసి క్యారెక్టర్స్‌తో ముందుకు సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా నాస్తికుడిగా ఆ ఊరిని ఎలా కాపాడుతాడనేది కథా సారాంశం. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి అసలైన మూవీ స్టార్ట్ అవుతుంది. శివుడి లీల, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, స్టోరీ అంతా సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా థియేటర్‌లో శివనామస్మరణలాగా ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ప్రతి క్యారెక్టర్, ప్రతి ఒక్కరు చాలా చక్కగా నటించారండి. నిజమైన కథలా సెకండ్ హాఫ్ కళ్ళకి కట్టినట్టు చూపించారు. సాంగ్స్, సెకండ్ హాఫ్‌లో బీజీఎం అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టినట్టు నటించారు. విష్ణు అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా నటించాడు. తనకి క్యారెక్టర్‌కి తగ్గట్టు జీవించేశాడు అంతే. వీఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే సూపర్బ్. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, కథ ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే సీట్ నుంచి కదలకుండా చేశాడు డైరెక్టర్. ఎవరైతే శివభక్తులో వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడతారు ఈ కథని. సెకండ్ హాఫ్ మొత్తం శివనామ స్మరణతో ముగిపోతుంది. ఫైనల్‌గా తప్పకుండా ఇంటిల్లిపాది పౌరాణిక చరిత్ర తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అంతా ఓం నమ శివాయ అన్నట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే ఈ మూవీ. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు యాక్టర్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి నటించారు. అసల చాలా బాగా నటించారు. అంతా కూడా ఒక రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో ఆ విధంగా నటించారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఓపిక పట్టి లొకేషన్స్‌తో వినసొంపు సంగీతం, బీజీఎంని ఆస్వాదిస్తే సెకండ్ హాఫ్‌లో అసలు అయిన కన్నప్ప కనిపిస్తాడు. అందరూ చూడాల్సిన ఈ జనరేషన్‌లో తెలుసుకున్న కన్నప్ప కథ. ఇది ఒక పౌరాణిక చరిత్ర. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పౌరాణిక చరిత్ర ఎలాగుందో కళ్ళకి కట్టినట్టు అయితే ఈ యొక్క డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమాని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే మంచి విజువల్స్‌తో మనకైతే ఫీస్ట్‌లాగా ఉంటది. కొద్దిగా ఫస్ట్ హాఫ్‌ని మనం ఓపిక పడితే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సినిమా. ఇది నా యొక్క రివ్యూ.